బేతాళుడు చెప్పిన మునిపుత్రిక కథ. విక్రమాదిత్యుడు విసుగు చెందక తక్షణం చెట్టుపైకి పోయి బేతాళుణ్ణి పట్టుబంధించి తీసుకుని వెలుచుండగా, రాజా, ఒక కథ చెబుతున్నాను వినుము. విజయపురమను పట్టణమును సూరసేనుడు అనే రాజు పాలించుచుండెను. అతడు గొప్ప ధైర్యసాహసములు కలవాడు. అతడు తరచూ వేటాడుటకై అడవులకు పోవుచుండెడువాడు. సూరసేనుడు ఒకనాడు వేటాడుటకు మహా అరణ్యమునకు పోయెను. అప్పుడు అతడు ఒక అందమైన కన్యను చూచెను. ఆమె యొక్క అందచందములు చూచి ముగ్ధుడై ఆమె సమీపమునకు పోయి, యువతి, నీవు ఎవరి దానవు? వనదేవతవా? దేవకన్యవా? ఒంటరిగా ఇచ్చట సంచరించుచుంటివేమి అని అడిగాను. రాజు మాటలు విని ఆ కన్య మందహాసము చేసి, నేనొక మునిపుత్రికను, మేమీ అరణ్యముననే నివసించుచున్నాము అని చెప్పాను. రాజు ఆమెను చూచి మోహించి తనను వివాహమాడగోరెను. మునికన్య రాజు మాటలు విని, రాజా, మునికన్యనగు నన్ను నీవు వరించుట యుక్తము కాదు. నేను ముని వృత్తినందుండు పేదదానను, మీరు మహారాజులు, మీతో నాకు సంబంధము తగదు అని చెప్పగా, రాజు ఆమెను బ్రతిమాలి ఒప్పించి గాంధర్వ వివాహం చేసుకొనెను. పిమ్మట వారు ఒక చెట్టు నీడకు పోయి సరస సల్లాపములాడుచుండిరి. అప్పుడు ఒక రాక్షసుడు అక్కడికి వచ్చి రాజును పట్టి మృంగబోయెను. రాజు అతనితో కొంతసేపు పోరాడి శక్తిహీనుడై రాక్షసునకు లొంగిపోయి తనను మృంగవలదని బ్రతిమాలసాగెను. అప్పుడు ఆ రాక్షసుడు రాజును చూచి, రాజా, నీవు తల్లిదండ్రులు గల పిల్లవానిని తెచ్చి నాకు ఆహారంగా ఇచ్చినా నిన్ను మృంగక వదిలేదను అని చెప్పాను. రాజు అలాగే తెచ్చి ఇచ్చిదనని వాగ్దానం చేసి తక్షణం గుర్రముపై తన రాజ్యమునకు వచ్చెను. వెదుకగా వారికి నిరుపేదలకు బ్రాహ్మణ దంపతులు కనపడిరి. వారికి ఒక కుమారుడు కలడు. వారు ఆ బాలుణ్ణి పోషించుటకు చాలా కష్టపడుతుంటిరి. వారికి రాజు విశేషధనమిచ్చి ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్ళి రాక్షసుని ముందు ఉంచెను. రాక్షసుడు ఆ పిల్లవానిని మృంగబోచుండగా పిల్లవాడు పకపకా నవ్వెను. వెంటనే రాక్షసుడు ఆ పిల్లవానిని విడిచి మాయమైపోయెను. విక్రమాదిత్య మహారాజా, ఆ పిల్లవాడు పకపకమని నవ్వుటకు కారణమేమి అని బేతాళుడు ప్రశ్నించగా, బేతాళ, పరులు తిట్టి కొట్టునప్పుడు వారితో పోరాడి కొడుకును రక్షించువారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల అన్యాయమునకు గురి అయిన వారిని రక్షించువాడు రాజు. రాజు చేయు దుష్ట కార్యముల నుండి రక్షించున్నది దైవము. అట్టి దైవమే దయలేక మృంగచూచిన ఇక దిక్కేమున్నది అనుకుని ఆ బాలుడు నవ్వెను అని విక్రమార్కుడు చెప్పెను. విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.